హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్. ఇది విజయవాడ కృష్ణా నది చేప అండి. దీన్ని వచ్చేసి బాంగ్డా ఫిష్ అని అంటారు. బాంగ్డా ఫిష్ ఇది చిన్న చేప అండి. ఇంత చిన్న అరచేయి అంత ఉంటుంది మనకి. చేప టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మా విజయవాడ పద్ధతిలో ఏ విధంగా పులుసు పెట్టుకుంటారనేది చూపిస్తాను. చాలా ఫాస్ట్గా చూపిస్తాను, చూడండి. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నూనె వేసుకోవాలి. మనకి ఈ చేపల పులుసు వాటికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. పెద్ద గరిట ఒక గరిట నూనె వేసేసుకోండి. ముందుగానే ఉల్లిపాయలు, టమోటాలు, ఉల్లిబొందు, పచ్చిమిరపకాయలు కట్ చేసి అలా పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక్కొక్క చేపకి ఒక్కొక్కలాగా స్టైల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చేప టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? చేస్తే కామెంట్ చేయండి. ఉల్లిపాయలు ఒక లైట్గా వేగిన తర్వాత చూసుకోవాలి. ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసి పెట్టుకోవాలి పక్కన. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి. కొంచెం లైట్గా ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కోకోనట్ పౌడర్ వేసానండి. మనకి పచ్చి కొబ్బరి ఉన్నా కూడా మిక్సీ వేసుకోవచ్చు. పౌడర్ ఉంటే అందుబాటులో. నేనైతే కోకోనట్ పౌడర్ పెద్ద చెంచా వేసుకున్నాను. టమోటాలు ఒక పెద్ద టమోటా, 2 టమోటాలు వేసుకున్నానండి. ఇవి కొంచెం మగ్గేంత వరకు వేపుకోవాలి. టమోటాలు మగ్గిపోయాయి. టమోటాలు మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు మనము మసాలాలు వేసేసుకుంటే తర్వాత చేపలు వేసుకోవచ్చు. మసాలాలు మనకి తగ్గట్టు వేసుకోవాలి. 2 చెంచాల కారము. ఈ కారాన్ని నేను తర్వాత కాశ్మీరీ కారం కూడా వేసాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకోవచ్చు. మనకి మిరియాల పొడి దేంట్లో అయినా వేసుకుంటూ ఉంటే మనకి జలుబులు, దగ్గులు అలాంటివి రావు. ఉప్పు సరిపడా వేసుకోవాలి. మసాలా పౌడర్ అనేది నేను ఎట్లా చేస్తానంటే ధనియాలు, ఎండు కొబ్బరి పొడి చేసి, ధనియాలు, ఎండు కొబ్బరి, కొంచెం కారం పొడి చేసి వేస్తానండి. అట్లా బాగుంటుంది. కొంచెం జీలకర్ర అవి మొత్తం కలిపేసేసి పొడి చేసుకొని, ఎండు కొబ్బరి పొడి చేసి మొత్తం వేసేసి అవి పొడి చేసుకుంటే మసాలా బాగుంటుంది. ఈ ఫిష్కి వచ్చేసి మొత్తం పట్టేటట్టు మనం మసాలాలన్నీ వేసుకున్నాం కదా, ఎక్కువ చిదుపుకోకుండా చక్కగా నీట్గా మనము వాటికి మసాలాలంతా పట్టేటట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు రసం పిసికి పెట్టుకున్నాం కదా, చింతపండు రసాన్ని తీసుకొని చింతపండు రసం వేసేసుకోవాలి. ఇవి ఎంతోసేపు అవసరం లేదండి. చేప ఊరికే మగ్గిపోతుంది. మనం అలా వేసి అలా దించేసరికి చేప మగ్గిపోతుంది. అంత ఏమీ అవసరం లేదు. ఎక్కువ నీళ్ళు అలా పోసుకోవటం, మనకు పులుసు పడుతుంది అని చేప ముక్కకి అలా ఎక్కువ నీళ్ళు అవి వేసేసుకుంటే పులుసు అది తొందరగా పట్టదండి. మనము సరిపడా వేసుకుంటే పులుసు అనేది ముక్కకి చాలా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ టైంలో కొంచెం మనము కాశ్మీరీ మిర్చి ఉంటుంది కదండి, అది వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది.
4 పచ్చిమిరపకాయలు. ఎప్పుడైనా పులుసు చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు అలా చీల్చి వేసుకుంటే పచ్చిమిరపకాయలు కూడా తినేయచ్చు. చాలా బాగా టేస్ట్ ఉంటాయి పచ్చిమిరపకాయలు కూడా. ఉల్లిబొందు ఈ టైంలో ఉల్లిబొందు వేసుకోవాలి. ఉల్లిబొందు, కొత్తిమీర వేసేసుకోవచ్చు ఈ టైంలోనే మనం. ఈ టైంలోనే మొత్తం అన్నీ వేసుకున్నాం కదండి. ఒక్కసారి మనము కలుపుకోవాలి. చక్కగా పులుసు అంతా పట్టాలి కదా. మొత్తం మనం వేసుకున్నవన్నీ కలుపుకొని పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల్లో దింపేయాలి. చేపల పులుసు రెడీ అయిపోయింది. నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.